నమస్కారం ఎంఎం న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల నియోజకవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న చిన్న శ్రీను. 9న జరిగే రైతు పోరును విజయవంతం చేయాలని పిలుపు. మన్యం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర ఆసుపత్రిలో సౌకర్యాలపై చర్చ. పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపిన జిల్లా యంత్రాంగం. రాజాం పట్టణంలో సమగ్ర శిక్షా ఒప్పంద ఉద్యోగుల ఆందోళన. తమను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. విజయనగరం జిల్లా బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్నప్పలనాయుడు క్యాంపు కార్యాలయంలో బొబ్బిలి రెవెన్యూ డివిజన్ కార్యాలయం పరిధిలో 2 నియోజకవర్గాల వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులతో ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు మజ్జి శ్రీనివాస్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 9వ తేదీన అన్ని రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీఓలకు వినతి పత్రాలు అందించనున్నట్లు చెప్పారు. పెద్ద ఎత్తున రైతులు ర్యాలీలో పాల్గొని ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బొబ్బిలి రెవెన్యూ డివిజన్కు సంబంధించి సెప్టెంబర్ 9వ తేదీన బొబ్బిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడి నుంచి నేరుగా ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే సంబంగి చిన్నప్పలనాయుడు, ఇతర వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖు అంటే మంగళవారం నాడు ప్రతి ఆర్డీఓ కార్యాలయం ఎక్కడుంటే అక్కడ ఆ ఆర్డీఓ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలు 1 1, 2 2, 3 3 సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, రైతు సోదరులు అందరూ కలిసి ఈ సమస్యలకు తీవ్రతను వ్యక్తపరిచి ఒక మెమోరాండం ద్వారా ఆర్డీఓ గారికి ఇవ్వాలని, తద్వారా ఈ ప్రభుత్వం తాలూకా కళ్ళు తెరిపించాలనేటువంటి ఉద్దేశం మీద గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా అభిప్రాయం. మరి మనలో చాలా మందికి అభిప్రాయం ఉంది, ఎందుకంటే తొందరగా కార్యక్రమాలు పెట్టేస్తున్నారు అని చెప్పి అభిప్రాయం ఉంది. కానీ అలాగే కార్యక్రమాలు పెట్టబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకొని ప్రతిపక్షంగా ప్రజల పక్షాల నుండి పెద్దానికి పోరాడబట్టే మరి మనం పోరాడితే అమ్మఒడి ఇద్దామని అనుకున్నటువంటి వ్యక్తులు అమ్మఒడి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అలాగే ఫ్రీ బస్ గురించి మనం అందరం కూడా పోరాడితే ఇవాళ ఫ్రీ బస్ గురించి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అయితే ఫ్రీ బస్ ఇచ్చిన తర్వాత అందరూ ఆడవాళ్ళు కొట్టుకున్నారు, అదే విషయం అనుకోండి. అందులో మన బొబ్బిల్లో 2-3 ఇన్సిడెంట్లు జరిగాయి. వాటిని గుర్తులు పట్టుకుని పీకించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వికలాంగుల గురించి మనం అందరం కూడా పోరాడి ఇవాళ వికలాంగుల పెన్షన్లు అనేవి దాదాపు మ్యాక్సిమం తీసేయాలని ప్రభుత్వం అభిప్రాయపడి చాలా మటుగా తీయడం జరిగింది. దాదాపు 1,30,000 పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా చేద్దామనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చి వాళ్ళకి నోటీస్ ఇచ్చి కూడా మళ్ళీ ఎప్పుడైతే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మరి అమలు చేస్తున్నారో నిలదీస్తున్నారు, మరి వెంటనే ఈ నెలకు లేదులే మళ్ళీ ఆస్తి ఇచ్చేయండి, మళ్ళీ రీచెక్ చేద్దామని చెప్పి. ఎందుకంటే 80% వికలాంగులైనా కూడా ఈ నోటీస్ ఇచ్చారు, వాళ్ళు తీసినట్టుగా. ఒక్కళ్ళు చేయలేకపోయినా నోటీస్ ఇచ్చారు, వాళ్ళు తిరగడానికి వీలు లేకపోయినా వాళ్ళకి కూడా నోటీస్ ఇచ్చారు. కాబట్టి ఇవన్నీ మనం పత్రికల ద్వారా వెలుగులోకి తీసుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తిరగబట్టే ఇవన్నీ కూడా మళ్ళీ ఈ నెల వరకు పునరుద్ధరించారు, యాస్టీగా ఇచ్చామని జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రేపు 9వ తారీఖుని తలపెట్టిన ఏదైతే రైతాంగ సమస్యలపై రైతులు ముఖ్యంగా ఎదుర్కొంటున్న ఎరువుల కొరత కారణంగా, అందులో ఎరువుల్లో ముఖ్య భాగమైనటువంటి యూరియా కొరత భాగంగా అనేక రైతు సమస్యలను ఉద్దేశించుకొని రేపు 9వ తారీఖుని ఈ ప్రభుత్వానికి కళ్ళు తెరిపించే విధంగా ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ప్రతి రెవెన్యూ డివిజన్ కార్యాలయాలకు వెళ్ళి ఒక మెమరాండం ఇవ్వమని రైతులందరినీ సమన్వయం చేసుకొని ముఖ్యంగా రైతులతో కలుపుకొని, లేదు ఈ బొబ్బిల్లో ఎవరైతే మనకి రైతులు పక్షపాతం వేయండి, రైతు సమస్యలు పట్ల ఉన్న రైతు సంఘాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సమన్వయపరుచుకొని ఒక మెమరాండం ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా గౌరవ మాజీ శాసనసభ్యులు చెప్పిన విధంగా వారు 9వ తారీఖుని
ఈ బొబ్బుల నియోజకవర్గం మరియు గజేంద్ర నియోజకవర్గంలో భాగమైనటువంటి దత్తరాజేరు గజేంద్ర మండలాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు ముఖ్యంగా రైతులందరూ కూడా ఉదయం 10 గంటలకల్లా ఈ కార్యాలయం హాజరై ఈ కార్యాలయం నుంచి ఒక ర్యాలీగా వెళ్ళి మన కాంప్లెక్స్ వరకు వెళ్ళి అక్కడ నుంచి మరి ఆర్టీఓ కార్యాలయానికి మరి వాహనాల మీద వెళ్ళి మరి ఆర్టీఓ గారి వినతిపత్రం ఇవ్వాలని చెప్పి మన నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా కారణం ఏంటంటే ముఖ్యంగా మన ఈ ప్రాంతం అంతా కూడా వ్యవసాయ ప్రాంతం, వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఇక్కడ ముఖ్యంగా రైతులందరూ కూడా ప్రధానమైన ఆదాయ వనరులు మనకి రైతాంగం అంతా కూడా ఈ బొబ్బిలి ప్రాంతంలో ఈ రెవెన్యూ డివిజన్ ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఆధారపడేవారు. ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న సమస్యని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని పెద్ద ఎత్తున ఇవాళ మరి అందరం కూడా రైతులందరం కూడా వెళ్ళి ఇవాళ వినతిపత్రం ఇవ్వడం అంటే ఈ ప్రభుత్వం తాలూకా ఒక విధానపరమైన నిర్ణయాలు ఒక సమన్వయం లేని కారణంగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులన్నీ కూడా ప్రజల ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలి. మరి నాడే చెప్పారు, గత ప్రభుత్వంలో మన 5 సంవత్సరాల ప్రభుత్వంలో మనం ఉండేటప్పుడు ఏనాడు కూడా ఒక రైతుకు ఒక సమస్య రాకుండా చూసుకున్నాం. విత్తనం దగ్గర నుంచి పంట కొనుగోలు వరకు ప్రభుత్వమే అన్ని రకాలైన పరిస్థితులు తీసుకొచ్చి ఆ కార్యక్రమాన్ని చేసేవారు. ప్రతి గ్రామాల్లో ఒక 2-3 గ్రామాల పంచాయతీలు కలుపుకొని రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాం. ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో పరిస్థితులతో మీరు చూసుంటారు. ఇవాళ రైతు భరోసా కేంద్రాల్లో ఇవాళ కేవలం కొన్ని కుటుంబాలు నివసించే పరిస్థితి గ్రామాల్లో తీసుకొచ్చారు. పూర్తిగా అందులో ఉండే కియోస్కో ఏదైతే ఎవరికైతే రైతులకి ఏమైనా ఎరువులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా, లేదు యూరియా కానీ డిఏపి కానీ ఏం కావాలన్నా కియోస్కో ఇండెక్ట్ పెడితే మన దగ్గరుండి వాళ్ళ 5 కార్లు అందరూ తీసుకొచ్చి ఆ రైతులకి అందించే కార్యక్రమం ఉండేది. లేదు అక్కడే ఒక గొడవలు ఉండేది, రైతాంగానికి సంబంధించి యూరియా కానీ డిఏపి కానీ స్టాక్ పెట్టుకోవడానికి. లేదు లోపల టీవీ ఉంచేవారు, ఎవరైనా రైతులకు సంబంధించి ఏమైనా మెలుకులు కానీ శాస్త్రవేత్తలు అందరూ కూడా రైతులకు ఏ రకంగా వ్యవసాయం చేయాలి, ఇంకా ఉన్న టెక్నాలజీలు ఇంకా ఆధునికతను తెలియజేసే విధంగా ఆ రోజు సుమారు 40 లక్షల రూపాయలతో మనందరం కడితే ఇవాళ బిల్డింగ్లు ఏమయ్యా తెలియదు. ఇవాళ మీ అందరికీ తెలుసు, పూర్తిగా అవన్నీ నిర్వీర్యం చేశారు. దాంట్లో వస్తువులన్నీ తీసుకుపోయారు, ఎక్కడ ఉన్నాయో తెలియదు. ఇవాళ దాంట్లో ఒక విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉంటే ఆ అగ్రికల్చర్ అసిస్టెంట్ తీసుకొచ్చి 2-3 సచివాలయాలు కలిపి అనుసంధానం చేశారు. ఆమె ఎక్కడుంటారో ఎవరు ఉంటారో తెలియదు. ఇలాంటి పరిస్థితులు తీసుకొచ్చారు ఇవాళ. అదే గతంలో రైతులు ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ ఉదయం నుంచి చూస్తా ఉంటే ఆ రైతులు తెల్లవారు 4 గంటల నుంచి ఆ రాజంలో ఎరువుల షాప్ దగ్గర కాపలా కాసుకుని ఉంటే రైతులు కొట్లాట పుట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఇవాళ ఎక్కడ చూస్తే రైతులు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఒక పక్క రైతులు వ్యవసాయం చేయాలో తెలియదు, ఒక యూరియా బస్తా కోసం ఎక్కడ తిరగాలో ఎక్కడ దొరుకుతుందో తెలియదు. మన జిల్లాలో ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయం లేదు, ప్రజాప్రతినిధులు ఒక్కరు కూడా స్పందించే పరిస్థితి లేదు. ఈ జిల్లాలో రైతాంగం అంతా కూడా ఏమైపోతున్నారు, ఒక్క ప్రజాప్రతినిధులు కూడా మాట్లాడి ఇదిగో మాకు యూరియా కావాలని అడిగేలేదు. ఎవరైనా గట్టిగా ప్రతిపక్ష పార్టీ వాళ్ళు అడిగితే అధికారుల ద్వారా ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు, కావాల్సినంత యూరియా ఉంది, మీకు కావాల్సిన డిఏపి ఉంది, ఎవరు ఆందోళన చెందక్కర్లేదు అంటారు. రైతులు చూసే తెల్లవారు లేచినందుకు పడిగాపులు కాస్తా ఉన్నారు. ఇవన్నీ మీ అందరికీ తెలుసు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం ఎందుకు చేయాలని నేను కానీ బెల్లా చంద్రశేఖర్ గారు కానీ గౌరవ మాజీ మంత్రి గౌరవ మీ మాజీ శాసనసభ్యులు చిన్నప్పుడు మీ అందరూ ఎందుకు సమావేశం ఏర్పాటు చేస్తామంటే ఇవాళ ఒక ప్రతిపక్ష పార్టీగా రైతుల పక్షాన వైఎస్ఆర్ పార్టీ ఉంటుంది. ఎప్పుడు కూడా వైఎస్ఆర్ పార్టీ రైతుల పక్షపాతి. ఆనాడు రాజశేఖర రెడ్డి గారి నుంచి నేడు జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతే రాజు, రైతు బాగుంటుంది ఈ రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసిన మనం ఇవాళ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ రోజైతే రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రైతు దినోత్సవంగా జరుపుకున్న జన్మదినాన్ని కారణం ఆ రోజు రైతుల కోసం మహానుభావుడు అనేక రకాల కార్యక్రమాలు చేశాడు, అనేక రకాల జల ప్రాజెక్టులు కట్టారు, రైతులు బాగుండాలని చూశారు. ఇవాళ ప్రభుత్వం పెద్దలు మాటలు వస్తా ఉంటే చాలా విచిత్రంగా ఉంటాయి. ప్రభుత్వం కొంతమంది వరవద్దంటారు, లేదు వరి తింటే షుగర్లు బీపీలు వస్తాయంటారు, లేకపోతే వాళ్ళకి క్యాన్సర్లు వస్తాయంటారు, వారి పొలంతో పండించొద్దు అంటారు. కానీ రైతు ఏం చేయాలో చెప్పరు. కానీ మీ ఎన్నికల మేనిఫెస్టోలో మాత్రం మేము వచ్చి గత ప్రభుత్వం 13,000 ఇస్తే మేము 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక సంవత్సరం 20,000 రూపాయలు లేదు. రెండో సంవత్సరం వచ్చింది, మనందరం గట్టిగా ఎక్కడికక్కడ ధర్నాలు చేసి రైతులు తరఫున ఆ రోజు కలెక్టరేట్ దగ్గర మనం ఎన్ని చేస్తే నిన్న 7,000 రూపాయలు వేశారు. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, 5,000 రూపాయలు.
తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా జరిగింది. బొబ్బిలి ప్రాంతంలో యూరియా కొరత ఏ రకంగా ఉందో ప్రజల తాలూకా వాణిని, రైతాంగం తాలూకా వాణిని వినిపించే విధంగా మనందరం ముందుండాలని చెప్పి మరొకసారి అందరికీ తెలియజేస్తూ, ఈ నెల 9వ తేదీన చీపురుపల్లి ఆర్డీఓ కార్యాలయం వద్ద జరిగే రైతు నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, రాజాం నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ తలే రాజేష్ రైతులను కోరారు. ఈ మేరకు విజయనగరం జిల్లా కేంద్రంలోని రాజాం పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత పోరు పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి రైతు సోదరుల పరిస్థితి అయోమయంగా మారిందన్నారు. విత్తనం నుంచి ఎరువుల వరకు రైతులు పడరాని పాటలు పడుతున్నారని, అందుకోసం రైతాంగ సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టి ఆర్డీఓకు వినతి పత్రాలు అందించనున్నట్లు తెలిపారు. అనంతరం రాజాం, రేగిడి మండలాల్లో గల 15 గ్రామాలకు చెందిన తోటపల్లి సాగునీటి ప్రాజెక్టు ఆయకట్టు రైతుల సమస్యలపై సూపరింటెండెంట్ ఇంజనీరుకు వినతి పత్రం అందజేశారు. రాజాం బ్రాంచ్ కెనాల్ ద్వారా 10,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉండగా ఈ ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 1 ఎకరానికి కూడా నీరు సరఫరా కాలేదని, పొలాలు ఎండిపోతున్నాయని, ప్రాజెక్టులో నీరు పుష్కలంగా ఉన్నా రాజాం బ్రాంచ్ కెనాల్ ద్వారా నీటిని ఎందుకు విడుదల చేయలేదో కారణం తెలపాలని, తక్షణమే నీటిని విడుదల చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలే భద్రయ్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతాంగం సమస్యలపై కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తూ ఈ నెల 9న జిల్లాలో జరగనున్న రైతు పోరు నిరసన ర్యాలీని జయప్రదం చేయాలని వైఎస్ఆర్సీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు అన్నదాతలకు పిలుపునిచ్చారు. ఆదివారం పద్మనాభం మండల కేంద్రంలోని వైసీపీ శ్రేణులతో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల సమస్యలపై కనీస శ్రద్ధ చూపలేదని, ఎరువుల సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడిందని తెలిపారు. ముఖ్యంగా యూరియా దొరకని పరిస్థితి నెలకొందని, ఈ నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ ఈ నెల 9వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రైతన్నలకు బాసటగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నదాత పోరు అనే నిరసన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఖరీఫ్ సీజన్లో భాగంగా రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలు, అందులో ప్రధానమైనది ఏదైతే వరి సాగు కోసం ఈ ఖరీఫ్ సీజన్లో మరి ఎరువుల కొరత కారణంగా రైతులు అనేక ఇబ్బందులు పడుతూ, ఆ ఇబ్బందుల్ని ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. ముఖ్యంగా భీమిలి నియోజకవర్గ ప్రాంతంలో ఉన్న రైతాంగం అందరికీ సమీకరించుకొని ఇక్కడున్న మన ప్రజాప్రతినిధులు అందరి ద్వారా మరి రేపు 9వ తారీఖుని ప్రతి రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో మా ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వమని మరి గౌరవ అధ్యక్షులు ఆదేశాలు జారీ చేయడం. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే మరి రైతులకి 7వ తారీఖుని ఆ కార్యక్రమం కోసం మరి పోస్టర్ ఆవిష్కరణ కోసం ఆవిష్కరించమని ఆదేశాలు ఇచ్చారు. మరి ఈ కార్యక్రమం నాతో పాటు మరి భీమిలి నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాలకు సంబంధించిన మరి ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, అలాగే జిల్లా రైతు సంఘం అధ్యక్షులు, మరి ఇతర ప్రజాప్రతినిధులు అందరం కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్ళాలి, దీన్ని ఏ రకంగా విజయవంతం చేయాలి, ఏ రకంగా రైతులను సమీకరణ చేయాలని చెప్పి మన అందరం కూడా నిర్ణయాన్ని తీసుకొని మరి రేపు 9వ తారీఖుని మరి భీమిలి ఆర్డీఓ ఆఫీస్కి మధ్యాహ్నం 3 గంటలకి భీమిలి మండల పరిషత్ కార్యాలయం దగ్గరికి ఆవరణలో చేరుకొని అక్కడ నుంచి పాదయాత్రగా భీమిలి ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్డీఓ గారికి మెమరాండం ఇవ్వాలని చెప్పి మరి నేను, నాతో పాటు పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి 3 మండలాల ప్రజాప్రతినిధులు అందరం కూడా నిర్ణయం చేయడమైంది. ఆ నిర్ణయానికి అనుగుణంగా మరి ప్రతి ఎక్కడైతే ఎరువుల కొరత ఈ రాష్ట్రంలో ఎరువుల కొరతలో ముఖ్యంగా యూరియా ఏదైతే ఉందో ప్రధానమైన ఎరువు అది ఇబ్బందికరంగా ఉంది. రైతులకు ఎక్కడా కూడా దొరక్క ఈ ప్రభుత్వం సరైన ఆలోచన చేయకుండా, ఒక కోఆర్డినేషన్ చేయకుండా, ఎక్కడా కూడా రైతులకు సకాలంలో అందించక
ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు గత 15 రోజులుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే గతంలో మనందరికీ తెలుసు 2-3 పంచాయతీలు కలిపి ఆ రోజు ఒక రైతు భరోసా కేంద్రాన్ని పెట్టుకున్నాం. ఆ రోజు విత్తనం కూడా రైతు భరోసా కేంద్రానికి వచ్చేది. ఎవరికైనా యూరియా కావాలన్నా, డిఏపి కావాలన్నా, లేదు పురుగుల మందులు కావాలన్నా అక్కడే రైతు భరోసా కేంద్రంలో కియోస్కో ఉండేది. ఆ కియోస్కోలో మన విలేజ్ దగ్గర లైసెన్స్ ఇండియన్ ప్లేస్ చేస్తే మరి జిల్లా కేంద్రం తీసుకొచ్చి నేరుగా అక్కడ తీసుకొచ్చే పరిస్థితి. అదే రైతు భరోసా కేంద్రంలో ఒక గోడౌన్ కూడా ఉండేది. ఆ గోడౌన్లో ఎప్పుడు కూడా స్టాక్ పెట్టుకునేవారు. ఆ రకంగా రైతులకు ఏ రకమైన ఇబ్బంది ఉండేది కాదు. ఏదైనా రైతులకు కావాల్సి వస్తే ఆ రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్న విఎస్కో లేదా మన గ్రామంలో ప్రజాప్రతినిధులకు చెప్తే ఆ రోజు అందే పరిస్థితి. గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడా కూడా రైతు నాకు పలానా ఎరువులు అందలేదనే పరిస్థితి లేకుండా ఆనాడు కార్యక్రమాలు చేస్తాం. ఇవాళ రైతు సేవా కేంద్రాలు చూస్తూ ఉంటే ఒక పక్క నిర్వీర్యం చేస్తారు. ఇవాళ లోపల కియోస్కోలు లేవు. లోపల అనేక మంది టీవీలు ఉంటే ఆ టీవీల ద్వారా రైతులకు మెలకువలు నేర్పేవారు. టెక్నాలజీ కొత్త తరంగా వ్యవసాయాన్ని ఏ రకంగా మెలకువలతో చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు టీవీలు పెట్టి మరి ప్రజలందరూ రైతాంగానికి అందరూ కూడా చెప్పే కార్యక్రమాలు అవన్నీ పోయాయి. ఇవాళ రైతు భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేస్తారు. ఎక్కడో కూడా విలేజ్ అగ్రికల్చర్ ఎస్టేట్లు ఆ వ్యవస్థను కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి తీసుకొచ్చారు. మొట్టమొదటి సంవత్సరం వాళ్ళు చెప్పారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గత ప్రభుత్వం 13,500 ఇచ్చింది, సార్ 20,000 ఇస్తామని చెప్పారు. ఇవాళ ఆ 20,000 మొట్టమొదటి సంవత్సరం లేదు. 2వ సంవత్సరం వచ్చింది. మొన్నే ఒక 5,000 రూపాయలు వేశారు. కేంద్ర ప్రభుత్వం 2,000, 7,000 రూపాయలు వేశారు. ఈ 7,000 రూపాయలు ఇవాళ చెప్పాలనుకుంటే రాష్ట్రం మొత్తం మీద సుమారు 7 లక్షల మంది గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా తక్కువ మందికి ఇచ్చారు. విజయనగరం జిల్లాలో అయితే ఒక 20,000 మంది. ఇవాళ ఇందాకడే మా సోదరు జడ్పీటీ సభ్యులు చెప్తారు, గతంలో మన ఎనాం భూములకి ఇచ్చేవాళ్ళం, ఆర్ఎఫ్ఆర్కి ఇచ్చేవాళ్ళం, లేదు ఇంకా ఇతరత్ర భూములు ఏమైనా కొద్దిగా టెక్నికల్గా ఇబ్బందులు ఉన్న ప్రభుత్వం రైతులు సాగు చేసుకుంటే వాళ్ళందరికీ ఇచ్చేవాళ్ళు. ఇవాళ ఒక్క జరాయితీ భూములు తప్ప ఇతరత్ర ఏ భూములకి కూడా ఇవాళ రైతులకి రైతు భరోసా అందే పరిస్థితి లేదు. వాళ్ళు ఏదో పేరు పెట్టారు, అన్నదాత సుఖీభవ అని పేరు పెట్టారు. ఇవాళ అన్నదాత సుఖీభవ గత ప్రభుత్వాలు ఇచ్చిన వాళ్ళందరికీ కూడా 100% కూడా ఇవాళ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ఒక పక్క ఇవ్వడమే తక్కువ, ఇచ్చే దాంట్లో కోత. ఎలాగ తగ్గించుకోవాలి, ఎలా రైతాంగాన్ని. ఇక వ్యవసాయం గురించి మాటలు చూస్తే చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక మంత్రి గారు అంటారు, ఉత్తరాంధ్రలో మరి వ్యవసాయ కమ్మచ్చులు రైతులు ఎరువుల్లో నిలబడుతున్నారని పేపర్లో ఫోటోలు వస్తే సాక్షి పత్రికలు అన్నారు. అయ్యా మంత్రి గారు, ఒక సాక్షి పత్రికే కాదు, మీ ఈనాటి పత్రికలు వస్తున్నాయి, మీ ఆంధ్రజ్యోతి పత్రికలు వస్తున్నాయి, లేదు మీకు కావాల్సిన టీవీ ఛానల్ వస్తున్నాయి. ఆయన చెప్తారు బఫే భోజనం పెడితే క్యూలో లైన్ నిలబడడం లేదా రైతులు అని చెప్తారు. ఆయన రైతులను అంత అవహేళనగా చూస్తున్నారు. అంటే రైతులు భోజనం కోసం ఎవరైనా శుభకార్యాలకు వెళ్తే రైతులు క్యూలో నిలబడితే అక్కడ క్యూలోకి నిలబడగలేంది, ఏమాత్రం ఇక్కడ యూరియా బస్తా కోసం నిలబడరా అని చెప్పి రైతులు అంత అవహేళన చేసిన వ్యక్తి. ఇవాళ ఒక రైతు కుటుంబంలో పుట్టి మేము వచ్చే రైతుల తాలూకా బాధలు మాకు తెలుసని మీకు అనేక ప్రసంగాల్లో చెప్తారు. ఇదేనా మీ రైతులకు ఇచ్చే గౌరవం అని అడుగుతా ఉన్నాం. ఇవాళ రైతాంగం అందరి తరఫున వారికి ఒక భరోసా కలిగించేందుకు వారి తాలూకా ఆలోచనని, వారి తాలూకా మాటని మనం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి మనం చేయవలసిన బాధ్యత ఉందని చెప్పి ఇవాళ పెద్దలందరూ ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయంలో భాగంగానే ఆ నిర్ణయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఇక మన నియోజకవర్గంలో పెద్దలందరూ కూడా 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి మన భీమిలి ఎంపీడీ ఆఫీస్ దగ్గరికి అందరూ కూడా చేరుకొని ప్రతి గ్రామంలో మీకున్న రైతాంగాన్ని అందరినీ కూడా సమీకరణ చేసుకొని మరి ముఖ్యంగా మండల పార్టీ అధ్యక్షులు ఇక్కడ ఉన్నారు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఇతర పెద్ద ప్రజాప్రతినిధులు అందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరు మండలానికి వారే కబుర్లు చెప్పుకొని ప్రతి ఒక్కరు కూడా కరెక్ట్గా మరి 3 గంటలంటే 3 గంటల ఖచ్చితమైన సమయానికి చేరుకొని అక్కడ నుంచి మరి పాదయాత్రగా ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పి మరి పెద్దలందరూ కూడా నిర్ణయించారు. ఆ నిర్ణయంలో భాగంగా మరి 3 గంటల సమయానికి నేను కూడా అక్కడ చేరుకుంటాను. ఖచ్చితంగా అందరం కలిపి వెళ్ళి ఈ ప్రభుత్వం చేస్తున్న విషయాన్ని, ఈ ప్రభుత్వం జరుగుతున్న ఇబ్బందుల్ని, రైతాంగ సమస్యల్ని అన్నీ కూడా మరి మెమరాండం ద్వారా ఆర్టీఓ గారికి, ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద
నిరంజనాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్లు. మరి మన ఆడవాళ్లకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. జిల్లా ఆసుపత్రిలో నీటి కొరత ఉండరాదని, ముఖ్యంగా రానున్న వేసవి దృష్ట్యా ఇప్పటి నుండే తగు చర్యలు చేపట్టాలని జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిర్ణయించింది. ఈ మేరకు అదనంగా ఒక బోరును ఏర్పాటు చేయడానికి, మున్సిపల్ లైన్ ఒకటి వేయడానికి అంగీకారం తెలియజేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం సమావేశం జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో సహాధ్యక్షులు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర హాజరయ్యారు. జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సంఘం ఆసుపత్రిలో చేపట్టిన అంశాలను, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యాచరణను చర్చించింది. ఆసుపత్రికి కాలుష్య నియంత్రణ సర్టిఫికేట్ అవసరం ఉందని, ఇందుకు 5.6 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, దీనిని ఎన్టీఆర్ వైద్య సేవ నిధుల నుండి మంజూరుకు అనుమతినిచ్చింది. ఆసుపత్రిలో సదుపాయాలు మెరుగుపరచడానికి అభివృద్ధి సంఘం నిర్ణయించింది. ఈ సమావేశంలో వైద్య శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భీమిలి నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగం కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయి. అధికారులను అడ్డం పెట్టుకుని రాజకీయ కూల్చివేతలకు తెరతీశారు. వైఎస్ఆర్సీపీ నేతల నిర్మాణాల కూల్చివేతలే లక్ష్యంగా అధికారులు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా భీమిలి నియోజకవర్గం 6వ వార్డు పరిధిలో 5వ వార్డు వైసీపీ అధ్యక్షులు పోతిన హనుమంతు ఇంటి పోర్టుకో ప్రహారీ గోడను కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కూల్చివేశారు. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు మధురవాడలో పోతిన హనుమంత్ ఇంటి దగ్గర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా తాము ప్రజల పక్షాన నిలబడి పోరాడతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి గండిగుండం శ్రీను, చేకూరి రజని, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజాం పాలకొండ రోడ్డులో గల లక్ష్మీనారాయణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్ వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అదే రైస్ మిల్లులో వాచ్మెన్గా విధులు నిర్వహిస్తున్న కోడూరు ముత్యాలు గత నెల 14వ తారీఖున మిల్లు వద్ద మద్యం సేవించవద్దు అంటూ డ్రైవర్లకు నిరాకరించడంతో లారీ డ్రైవర్లు అతనిపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ముత్యాలకు తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ మేరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇంత జరుగుతున్నా మిల్లు యాజమాన్యం కనీసం పట్టించుకోవట్లేదని, మరోవైపు పోలీసులు కేసును నీరుగార్చే ప్రయత్నం చేయడంతో ఎటువంటి కేసు నమోదు కాలేదని ముత్యాలు కొడుకు ఆరోపించాడు. ఈ క్రమంలో తండ్రి మృతదేహాన్ని తీసుకుని రైస్ మిల్ ఎదుట బంధువులతో కలిసి నిరసన దీక్ష చేపట్టాడు. దీంతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సిఐ ఉపేంద్ర నిందితులపై చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో బీఎస్ఆర్ కళ్యాణ మండపం వద్ద ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పాల్గొన్నారు. ఈ మేరకు గుమ్మలక్ష్మీపురం మండల స్థాయిలో ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేసి పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, విద్యార్థులను మంచి మార్గంలో పెట్టి వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాధ్యాయులదేనని, విద్యాబుద్ధులు నేర్పడంలో గురువును మించిన దైవం లేదని, అటువంటి గురువులను సన్మానించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ ఉత్తమ ఉపాధ్యాయులు కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో యూరియా బ్లాక్ మార్కెట్పై రైతు పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా రైతు విభాగం అధ్యక్షులు మంత్రి అప్పలనాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకు ఎరువులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనిపై బొబ్బిలి మరియు విజయనగరం ఆర్డీఓ ఆఫీసుల వద్ద 9వ తేదీన నిరసన కార్యక్రమాలు చేపడతామని, దీనికి రైతులంతా వచ్చి తమ నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా రాజం పట్టణంలోని సిఐటియు 11వ జిల్లా మహాసభలను రాష్ట్ర స్థాయి నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు, మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో సిఐటియు నాయకులు భవిష్యత్ కార్యాచరణపై ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను చేపడుతుందని, కార్మికులు పొట్టకొట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. యజమానుల లాభాలను పెంచేందుకే ప్రభుత్వం చూస్తోంది తప్ప కార్మికుల పక్షాన ఈ ప్రభుత్వాలు పనిచేయడం లేదని, అందుకే ప్రభుత్వ రంగ సంస్థలతో సహా జీతాలు తగ్గించే విధంగా ప్రయత్నిస్తుందన్నారు. చంద్రబాబు, మోదీ ప్రైవేటీకరణకే మక్కువ చూపుతున్నారని, పవన్ కళ్యాణ్ సీఎం పదవి కోసం పాకులాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇప్పటికే సిఐటియు కార్మికుల పక్షాన హక్కుల సాధనకు పోరాటం సిద్ధం చేస్తున్నామని, రానున్న రోజుల్లో కనీస వేతనాలు అమలు చేసి కార్మికుల కష్టానికి తగ్గ ప్రతిఫలం వచ్చేలా తమ పోరాటాలతో సాధిస్తామని తెలిపారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి పైడితెల్లమ్మ వనం గుడిలో భాద్రపద పౌర్ణమి సందర్భంగా చండీ హోమం నిర్వహించారు. ఈ మేరకు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశేష పూజలు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించారు. ఈ సందర్భంగా వేద పండితులు మాట్లాడుతూ చంద్రగ్రహణం రోజున చండీ హోమం చేస్తే అత్యధిక ఫలితం దక్కుతుందని తెలిపారు. దేశ ఉపద్రవాలు శాంతించడానికి, గ్రహాల అనుకూలతకు, భయభీతులు పోవడానికి, శత్రు సంహారానికి, శత్రువులపై విజయం సాధించడానికి తదితర కారణాలతో చండీ యాగం చేస్తారని చెప్పారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారన్నారు. కావున భక్తులు శుభ ఫలితాలను ఇచ్చే చండీ హోమాలలో పాల్గొని తరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. భాద్రపద పౌర్ణమి సందర్భముగా చండీ హోమ కార్యక్రమం నిర్వహించబడుతోంది. ఈ చండీ హోమంలో సుమారు 24 మంది జంటలు పాల్గొన్నారు. ఈ చండీ హోమం చేయడం వల్ల అందులో ఈరోజు సంపూర్ణమైన చంద్రగ్రహణం. ఈ చంద్రగ్రహణం కుంభరాశి వారికి చాలా విశేషంగా ఉంటుందని జ్యోతిషాస్త్ర పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ కుంభ రాశిలో ఉన్న వాళ్ళు, ఆ 4 నక్షత్రాల వాళ్ళు కూడా ఈ చండీ హోమం చూడడం వల్ల, చేయడం వల్ల, అలాగే ప్రశంసడం వల్ల వాళ్ళకి ఆ శని చంద్రగ్రహ గ్రహణ దోషం పోయి ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు కలుగుతాయని చండీ సప్త చెప్తుంది. కాబట్టి ఈరోజు ఈ చండీ హోమాన్ని మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్ గారు శిరీష్ గారి పర్యవేక్షణలో, మా దేవాదాయ ధర్మాదాయ శాఖ సూపరింటెండెంట్ రమణీయ గారి పర్యవేక్షణలో మా ఆలయ సిబ్బంది అందరూ కూడా భక్తులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా వాళ్ళకి ఏర్పాట్లు చేశారు. వాళ్ళందరికీ కూడా ఆ పైడితల్లమ్మ వారు చండీ పరాదేవత ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలు ఇవ్వాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. యూరియా కొరతపై రైతుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్వతీపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ నెల 9న జరగనున్న అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు స్వచ్ఛందంగా పాల్గొనాలని కోరుతూ వైసీపీ కార్యాలయంలో పార్వతీపురం మన్యం జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్ రాజు గోడపత్రిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజలను అనేక విధాలుగా అవస్థలకు గురి చేస్తుందన్నారు. పాలనను పక్కన పెట్టి అమరావతిలో చేరిన వర్షపు నీటిని తోడే పని పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. 9న రైతుల కోసం జరిగే ఈ కార్యక్రమంలో అన్నదాతలందరూ పాల్గొని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు, కురుపాం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఉందో ఇప్పటివరకు 2 సంవత్సరాల సమయం వీళ్ళకి పరిపాలన పూర్తయింది. అయితే ఈ పరిపాలనలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా రైతుల పట్ల కానీ, యువకుల పట్ల కానీ, పేదల పట్ల కానీ, లేకపోతే అర్హులైన పేదవాళ్ళ విషయంలో కానీ ఏ విధంగా నిర్లక్ష్యం, అన్యాయం జరుగుతుందో మనందరం కూడా చూస్తున్నాం. 9వ తారీఖున రైతులకు ఏదైతే ఎరువుల విషయంలో
మనకి యూరియా విషయంలో చాలా ఇబ్బందులు, మనందరం కూడా రైతులందరూ కూడాను యూరియా విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. సచివాలయం విషయంలో ఏంటంటే ఈ యూరియా రైతులు ఎవరికి కూడా సరిగ్గా అందడం లేదు. పూర్తిగా బ్లాక్లోకి వెళ్ళిపోయింది. ఒకప్పుడు 260 రూపాయలకి జగన్ గారి ప్రభుత్వంలో ప్రతి ఒక్క రైతుకి కావాల్సినంత యూరియా సకాలంలో అందేది. కానీ ఇప్పుడు చూస్తే ఎక్కడ కూడా స్టాక్ లేదు. ఇంకా కావాలంటే బ్లాక్లో 500-600కి రైతులకి బ్లాక్లో అమ్మే పరిస్థితి ఉంది. పాపం రైతులు ఎక్కడ కూడా పోనీ కొందామన్నా కూడా స్టాక్ లేదు. ఎక్కడో బ్లాక్ మార్కెట్లో వాళ్ళు అడిగినంత రేటుకి కొనాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు 9వ తారీఖున వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఆర్డీఓ ఆఫీస్ వరకు రైతులతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులతో కలుపుకుంటూ ర్యాలీగా వెళ్ళి శాంతియుతంగా ఆర్డీఓ గారి ముందు రైతులకి పడుతున్న కష్టాలు, యూరియా యొక్క కొరతని తీర్చాలని, వారి యొక్క సమస్యలు వినాలని, సమస్య తీర్చాలని వినతి పత్రాన్ని అందించడానికి ఆ రోజు కార్యక్రమం పెట్టాం. దాన్ని ప్రజలందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని పత్రికా సోదరుల ద్వారా విన్నవించుకుంటున్నాను. సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేయాలని, ఇతర సమస్యల పరిష్కారాన్ని కోరుతూ అసెంబ్లీ సమావేశాలలో చర్చించాలని ఆ సంఘ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయనగరం జిల్లా రాజాం పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ బి కాంతారావు మాట్లాడుతూ కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అందించే విధంగా మినిమం ఆఫ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గతంలో జరిగిన సమ్మె ఒప్పందాలను అమలు చేసి వేతన పెంపు కల్పించాలన్నారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే ఉద్యోగులకు ఈపీఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ సెలవులు, హెల్త్ కార్డులు వంటి హక్కులు కల్పించాలని, అవుట్సోర్సింగ్ సిబ్బందిని కాంట్రాక్ట్ పద్ధతికి మార్చాలని డిమాండ్ చేశారు. విద్యా వ్యవస్థను రాజకీయ దుర్వినియోగానికి గురికాకుండా పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. ఏపీ సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జేఏసీ ఏర్పడి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అక్టోబర్ 12వ తేదీన దశాబ్ద ఐక్యత భవిష్యత్ పోరాట సభ ఎంబీవీకే విజ్ఞాన కేంద్రంలో విజయవాడలో నిర్వహిస్తున్నట్లు ఉద్యోగులు, నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజాం నియోజకవర్గ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు మరోసారి. రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి పట్ల నియోజకవర్గ సమావేశాలను నిర్వహిస్తున్న చిన్న శ్రీను. 9న జరిగే రైతు పోరును విజయవంతం చేయాలని పిలుపు. మన్యం జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కేంద్ర ఆసుపత్రిలో సౌకర్యాలపై చర్చ. పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపిన జిల్లా యంత్రాంగం. రాజాం పట్టణంలో సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగుల ఆందోళన. తమను విద్యాశాఖలో విలీనం చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి ఎంఎం న్యూస్.